ఇక శ్రీశైలం క్షేత్రంలో శివదీక్షిత స్వాములు జ్యోతిర్ముడి సమర్పించేందుకు శివదీక్ష శిబిరాలు ఏర్పాటు పూర్తయ్యాయి. నేటి నుంచి జ్యోతిర్ముడులను సమర్పించవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. 15 రోజుల పాటు భక్తులు జ్యోతిర్ముడి సమర్పించవచ్చని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శివదీక్ష శిబిరాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండాన్ని ప్రారంభించి శివదీక్ష స్వీకరించిన భక్తులు జ్యోతిర్ముడి సమర్పించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం క్షేత్రంలో శివదీక్ష స్వాములు జ్యోతిర్ముడి సమర్పించేందుకు శివదీక్ష శిబిరాలు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి జ్యోతిర్ముడులను సమర్పించవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. 15 రోజుల పాటు భక్తులు జ్యోతిర్ముడి సమర్పించవచ్చని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను శివదీక్ష శిబిరాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండాన్ని ప్రారంభించి శివదీక్ష స్వీకరించిన భక్తులు జ్యోతిర్ముడి సమర్పించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఖలీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఖలీల్. శివ, నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున మహాక్షేత్రంలో మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన వచ్చేసి ఉత్సవాలను పురస్కరించుకుని అన్ని అర్జిత సేవలు నిలిపేసినట్టు తెలిపారు. మార్చి 5వ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివదీక్ష భక్తులకు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం ఉంటుందని చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే శివస్వామి భక్తులు జ్యోతిర్మణి సమర్పించడం కోసము, అదేవిధంగా శివదీక్ష శిబిరాల ఏర్పాట్ల గురించి మొత్తం పరిశీలించడం జరిగింది. అనంతరము 15 రోజుల పాటు భక్తులకు జ్యోతిర్మణి సమర్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు పల్లకిలో వేం చేసి మంగళవాద్యాలతో జ్యోతిర్మణి శిబిరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపం మీద ఆసనం చేసి విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి మార్చి 5 వరకు ఇరుముడు కలిగిన శివదీక్ష భక్తులకు మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో భక్తులు శ్రీ స్వామి అమ్మవార్ల అలంకరణ దర్శనం చేసుకోవాలని కూడా ఆయన వెల్లడించారు. మొత్తాన్ని చూసుకుంటే మాత్రము ఇలా కైలాసంలో ఈ ఏదైతే ఉందో మార్చి 1వ తేదీ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉందో మార్చి 1వ తేదీ ఉదయం 8:10 ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలకు శాశ్వతంగా శ్రీకారం చుట్టనంటూ కూడా ఆయన తెలపడం జరిగింది. అదేవిధంగా రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు వెల్లడించింది. ఈ నేపథ్యంలో శివస్వామి భక్తుల కోసము జ్యోతిర్ముడి సమర్పించటకు అన్ని ఏదైతే శివదీక్ష శిబిరాలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఆలయ అధికారులు చెప్పడం జరిగింది. శివ. రైట్. థ్యాంక్ యూ ఖలీల్.